హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య టేస్ట్ అండ్ ట్రెడిషన్స్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన విజయశ్రీ పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయినవి సంధి సంబరముల ఆయుధముల్ ధరింపుడయ్య, దాపైనది వీర భారత మహారణరంగము, సర్వదా వృధాయైనవి సంప్రదింపులు, తదాస్తు జయాపజయమ్ములేవి ఎట్లైనను మీవి వారివి గుణాగుణముల్ గ్రహించిరందరున్. కృష్ణుడు కౌరవ సభ నుంచి రాయబారం నుండి తిరిగి వచ్చాక పాండవులతో చెప్తున్న మాటలు ఇవి. పోయితి మీకు వారికి నిపొందు పొసంగునటంచు, వ్యర్థమైపోయెను నాశ్రమల్ ముదిరిపోయెను రేనికి స్వార్థ బుద్ధి, ఏమో ఒక వాడి సూది మనమోపిన నేలయు, చేతి మీదుగా నీయడటే కురుప్రభుడదెక్కడి రక్కసి రాజ్యకాంక్షయో. వాడి సూది మనమోపినంత నేల కూడా ఇవ్వడట కురురాజు. ఇమ్మన్నాడైదోళ్ళు భీష్ముడు, గురుండేదో విధింసంది కానిమ్మన్నాడు, విచిత్ర వీర్య తనయుండేలా విరోధమ్ము పోనిమ్మన్నాడు, అటు మీద కర్ణుని మొగం వీక్షించి పొందేమి పోపమన్నాడు సుయోధనుండు, అనుగు తమ్ములు రొమ్ములు బింపగన్. భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు అందరూ ఏదో విధంగా సంధి చేసుకోమని చెప్పారు. కానీ దుర్యోధనుడు మాత్రం ఒకసారి కర్ణుడి వైపు చూసి తన తమ్ముళ్ళు కర్ణుడు సంతోషించేలాగా నేను సంధికి ఒప్పుకోను, వాడి సూది మనమోపినంత నేల కూడా నేను ఇవ్వను అని దుర్యోధనుడు చెప్పాడు. ఇదయ్యా అక్కడ జరిగింది అని కృష్ణుడు పాండవులతో చెప్తాడు.